వాళ్ళ ప్రతి మతంలో ప్రతి ధర్మంలో ఆ పండితులు ఆ పాస్టర్లు ఆ మౌలానాలు ఎవరైతే ధర్మ పండితులుగా పరిగణించబడుతున్నారో వారందరూ కూడా విఐపి కల్చర్ని మొదలుపెట్టి ఉన్నారు. ఎవరైతే డబ్బున్న వాళ్ళు వస్తారో, ఎవరైతే నాయకులు వస్తారో, ఎవరైతే దేశ అధ్యక్షులు వస్తారో వారందరికీ సపరేట్ కార్నర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇస్లాం దేశ అధ్యక్షుడైనా ఆ దేశంలో శ్రామికుడైనా 2 వస్త్రాలు ధరించి నా గృహాన్ని సందర్శించండి, నా గృహానికి ప్రదక్షిణ చేయండి, ఇందులో మీపై వండొకరికి ఎటువంటి ఆధిక్యత లేదు అని కరాఖండిగా తీర్మానిస్తుంది ఇస్లాం. దీనికన్నా గొప్పదైన సామాజిక సమానత్వం మరెక్కడైనా చూడగలరా మిత్రులారా? అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అలాగే సరోజిని నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ఈ విషయాలను ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ విషయాలను ఎన్నోసార్లు కొనియాడారు కూడా. ఇస్లాం సమానమైనటువంటి హక్కులు ఇస్తుంది అనడంలో సందేహమే లేదు.